నిద్ర మొత్తం వదిలింది అందరికి. ఇంకా వదలలేదా? ఇంకొక క్యాండిడేట్. అందరికీ ముందుగా పునరుద్ధాన దిన శుభాకాంక్షలు. మీ అందరికీ శుభములు యేసుక్రీస్తునామములో. ఆమె మనందరి జీవితాన్ని దేవుడు మరి ఆయన లేచి మనల్ని కూడా లేపినాడు. మృతుల్లో నుండి ఆయన లేకపోవటం కాదు, మనం కూడా మళ్ళా పునరుద్ధానం ఉంది అని మనకి ఒక నిరాశ లేకుండా ఆశ కలిగి నిరీక్షణ కలిగి మనం బ్రతకడానికి ఒక ధైర్యము ప్రభువారు మనకి ఇచ్చారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఒక చిన్న మాట ఈరోజు ఎక్కువ ధ్యానం చేసుకోవద్దు, ఎందుకంటే పగలు నేను వివరిస్తాను. చూద్దాం. యేసు ప్రభువారిని మరి సమాధిలో పెట్టారని మనం గుడ్ ఫ్రైడే రోజు మనం ధ్యానించాం. ప్రారంభం చూద్దాం. యోహాను గారు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు మనం గుడ్ ఫ్రైడే రోజు ధ్యానం చేశాం కదా, ఏమని చెప్పుకున్నాం? యేసు ప్రభువారిని ఏం చేశారు వాళ్ళు? లాస్ట్లో సమాధిలో పెట్టి ఒక పెద్ద రాయిని అడ్డంగా పెట్టి దానికి సీలేసి ఇంకా కాపలాగా కొంతమందిని అక్కడ పెట్టారు. ఎందుకని? ఆయన ఏం చెప్పాడు? మూడో రోజు నేను లెగుస్తానని చెప్పాడు కదా. వాళ్ళకు గుర్తుంది. ఏమని? యేసు ప్రభువారు లెగుస్తానన్నారు. ఎవరికి గుర్తుంది ఈ మాట? శిష్యులుగా. రోమా ప్రభుత్వం ఎవరైతే ఆ యొక్క సిలువను అమలు చేశారో వాళ్ళకి, ఎవరైతే ఆ సిలువను వేయించారో వాళ్ళకి, ఎవరైతే ఆయన మీద అసూయతో, ద్వేషంతో, కోపంతో, పగతో, ప్రతీకారంతో రగిలిపోయి మరి సిలువ మరణానికి అప్పగించారో ఆ శత్రువులు, ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి విరోధులుగా ఉన్న వాళ్ళకి ఆ విషయం గుర్తుంది. ఎవరికి గుర్తులేదు? శిష్యులకు గుర్తులేదు. చూడండి, శత్రువులేమో గుర్తుపెట్టుకున్నారు, శిష్యులేమో మర్చిపోయారంట. వాళ్ళు దేవుని బిడలుగా కొన్నిసార్లు మనం మర్చిపోతామండి దేవుడి విషయాలు. కానీ బయట దేవుడిని ఎప్పుడు ఎక్కిరించి ఆలన చేసేవాళ్ళు వాళ్ళకి బాగానే గుర్తుంది అన్ని. మనకన్నా వాక్యం వాళ్ళకి ఎక్కువ తెలుసు. అవునా కాదు? ఈ విషయం మనం ఒప్పుకోవాలి. మనకు కొంచెమే తెలుసు బైబిల్లో. వాళ్ళని అడగండి, అన్నీ చెప్తారు. కానీ వాళ్ళు విశ్వాసం ఉంచకపోయినా వాళ్ళు అన్నీ తెలుసుకుంటున్నారు. మన విశ్వాసం ఉంచి కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఇక్కడ యేసు ప్రభువారిని మరి సమాధి చేసి ఆ పెద్ద గుహలాగా ఉంటుంది. అది మీరు వెళ్ళారమ్మా సమాధి చూడడానికి? జెరూసలేం వెళ్ళారు కదా, చూసారా? ఎంత ఉంది అది? ఒక కొండకి అంటే ఒక కొండని స్వరంగంలాగా ఉంటుంది అది. అది ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది అనుకోండి. అయితే ఆ సమాధికి అడ్డంగా ఒక పెద్ద బండరాయిని పెట్టారు. ఇప్పుడు యేసు ప్రభువారిని సమాధి చేసేటప్పుడు మనం గుడ్ ఫ్రైడే రోజు ధ్యానించాం. ఏమని? ఆయనకి ఏం చేస్తారు? తెల్లని నార బట్టలు, తెల్లని క్లాత్, ఆయనకి సుగంధ ద్రవ్యాలు పూసి ఆ తెల్లని క్లాత్ చుట్టేసి మొత్తం ప్యాక్ చేసేసి, అది ఈజిప్షియన్స్ వాళ్ళ మమ్మీఫై చేసినట్టు వాళ్ళు కూడా మొత్తం క్లాత్ చుట్టేసేసి ఆ బాడీని తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారు ఆ సమాధిలో. మళ్ళాగా అంటే మట్టి తీసి కాదు, ఆ సమాధిలో అలా పెట్టేసేసి, అంటే బాగా కొంచెం డబ్బు ఉన్నవాళ్ళు, మంచిగా కొంచెం ఉన్నవాళ్ళు ఏంటంటే అలా తొలిపించుకుంటారు. ఒక ఎవ్వరూ ఉండకూడని ఒక ప్రత్యేకమైన స్థలం వాళ్ళు రెడీ చేసుకుంటారు. డబ్బులు ఇచ్చి ఆ యొక్క గుహల్లో, ఆ రాళ్ళల్లో చక్కగా భద్రపరచుకుంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క నిరీక్షణ ఏంటంటే మళ్ళా మనం పునరుద్ధానం ఉంది అని మనం నమ్ముతాం కదా. వాళ్ళకేంటంటే ఈజిప్షియన్స్ కూడా అలాగే నమ్మేవాళ్ళు. అందుకే వాళ్ళు ఆ శవాన్ని భద్రం చేస్తారు. వాళ్ళకి దాన్ని మమ్మీఫై అంటారు అనమాట. వాళ్ళు కూడా ఈ సుగంధ ద్రవ్యాలన్నీ పూసి ఐగుప్తీయులు
పాతకాలంలో అలా ప్యాక్ చేసి, అందుకే ఇప్పటికీ కొన్ని మ్యూజియంలో ఉంటాయి. ఏ మమ్మీలు, ఈజిప్ట్ మమ్మీ అనమాట. వాళ్ళ మమ్మీని మనం చూడాలి అనుకుంటే అదే కాదు. అసలు ఏమి అంటే ఎలా చేస్తారంటే మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ తీసేస్తారు. మమ్మీఫై అంటే ఏంటంటే మన బాడీలో ఉన్న పేగులు మొత్తం అన్నీ బయటికి తీసేస్తారు. తీసేసి లోపల అంతా కూడా మొత్తం సుగంధం, అంటే మనం వాడే సెంట్లు అవి కాదు, వాళ్ళు చాలా కాస్ట్లీ, అయిగా చెప్పిన విలువైనవి అనమాట. అవి చాలా సువాసన ఒరిజినల్. ఇప్పుడంటే అన్ని కల్తీ, ఇంత రాసుకుంటే అక్కడికి వాంతి ఒకరికి వచ్చింది, ఇంకొకరికి కళ్ళు తిరిగి పడిపోతారు, ఇంకొకరికి హాయిగా ఉంటుంది ఆ స్మెల్. అలాంటి సెంట్లు అవుతున్నాయి, కానీ అప్పుడు అవి ఎలా ఉండేవి కాదు. అలాంటి సెంట్లు అంటే మీకు అర్థమని చెప్తున్నాను. అలాంటి సుగంధ ద్రవ్యాలని వాళ్ళు చక్కగా మొత్తం పాడవకుండా బాడీని, ఇంకా కొన్ని వాళ్ళు వాడే కొన్ని విలువైనవి కొన్ని ఉంటాయి అన్నమాట. దానికి వాళ్ళు కొన్ని ద్రవ్యాలని యాడ్ చేస్తారు ఆ బాడీలోకి. అవన్నీ కూడా పెట్టేసేసి లోపల పేగులు, వేస్టేజీ, కాలేయం మొత్తం ఇలాంటివన్నీ తీసేస్తారు. ఇంకా లోపల ఏముండదు, ఓన్లీ మన బాడీ, ఒక బాడీ లోపల ఏముండవు, ఇక పాడయ్యే ఏముండవు. ఈ శరీరం, ఈ బోన్స్, ఈ శరీరం అంతా ఇట్లనే ఉంటుంది. దీని అంతటికి సుగంధం పూసేస్తారు కదా, కెమికల్స్ మనం అనుకుందాం. ఇవన్నీ కూడా పాడవకుండా ఉండే కొన్ని పెట్టేసేసి ఆ బాడీని వైట్ క్లాత్ చుట్టూ అలా పెడితే కొన్ని వేల సంవత్సరాలైనా అది రూపం అలాగే ఉంటుంది. జరిగింది అక్కడ తెల్లవారుజామున ఇంకా చీకటి ఉండగానే మగ్దలేని మరియ, మరికొంతమంది, అంటే యోహాను గారు వచ్చి ఒక్క స్త్రీ గురించే ప్రస్తావించారు, మగ్దలేని మరియ గురించే ప్రస్తావించారు. లోకా గారు, మరి యోహాను గారు, మళ్ళీ మత్తయ్య గారు, వీళ్ళు ఒక్కొక్కళ్ళ పేర్లు ప్రస్తావించడం జరిగింది. అంటే అక్కడికి ఒక్క స్త్రీ వెళ్ళలేదు, కానీ మరి కొంతమంది స్త్రీలు కలిసి యేసయ్య మీద ఉన్న ప్రేమ, యేసు ప్రభు వారు 3వ రోజు లేస్తా అన్నారు కదా మనం అన్న ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళాలి. మళ్ళీ యేసు ప్రభు వారి దేహానికి యూదుల ఆచారం ప్రకారం మళ్ళా సమాధి దగ్గరికి వెళ్ళి మళ్ళా సుగంధ ద్రవ్యాలు పుయ్యాలి అని సుగంధ ద్రవ్యాలన్నీ పట్టుకొని వాళ్ళు బయలుదేరారు యేసు ప్రభు వారి సమాధి దగ్గరికి. వెళ్ళేసరికి ఆ రాయి దొర్లించి ఉందంట. ఆ ఖాళీ సమాధిలో ఆయనకి ఏ క్లాత్ చుట్టారో ఆ క్లాత్ మాత్రమే అక్కడ ఉంది, ఆయన లేరు. ఇప్పుడు సపోజ్ మనం అనుకోవచ్చు, యేసు ప్రభు వారిని లేస్తారన్నారు కదా, మరి రాయి దొర్లించుకొని ఆయన బయటకు వచ్చేసాడా అని అనుకుంటే కాదు. అలాగే ఆయన ఆత్మరూపంగా బయటకు వచ్చాడా, శరీరంతో బయటకు వచ్చాడా అంటే అక్కడ శరీరం లేదు. ఆయన శరీర రూపంగానే, ఒకవేళ ఆత్మరూపంగా వస్తే ఏమంటారు? అందుకే ఆయన ఆత్మరూపంలో రాలా. ఆయన బయటకు వచ్చినప్పుడు ఒక ఆత్మలాగా రాలా. ఆయన శరీరంతో ఎలా అయితే ఆయన్ని పెట్టారో అలాగే లెగిచి అలాగే కనిపించారు అందరికీ. శిష్యులకు కనిపించాడు, మగ్దలేని మరి కనిపించాడు, మరి కొంతమందికి కనిపించాడు. దగ్గర దగ్గర 40 రోజులు ఆయన అందరికీ కనిపించి మాట్లాడి వాళ్ళతో భోంచేసి ఇవన్నీ కూడా చేసి వాళ్ళతో కొన్ని మాటలు చెప్పి యేసుప్రభు వారు అప్పుడు పైకి తండ్రి దగ్గరికి అప్పుడు వెళ్తారనమాట. అంటే శరీరంగానే, అదే ఒకవేళ శరీరంగా కనుక ఆయన శరీరం అక్కడే ఉండి ఒకవేళ అలాగే చుట్టబడి ఆ శరీరం మాత్రం అక్కడ విడిచిపెట్టి ఉంటే కనుక ఖచ్చితంగా ఎవరు ఆయన లేచాడని నమ్మేవాళ్ళు కాదు. ఇప్పటికీ నమ్మరు, అది కూడా నేను ఎందుకో చెప్తాను తర్వాత. అయితే ఇక్కడ యోహాను గారు అయితే ఈ విషయాన్ని ప్రస్తావించారు. సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేతుననిత చెప్పినట్లు, లేతుననిత చెప్పినట్లు, లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచి చేద్దాం